స్టూడెంట్స్, ఏ పనినైనా పోస్ట్పోన్ చేయడం చాలామందికి అలవాటుగా మారుతోంది. అది ఒక్కొక్కసారి మన జీవితాన్నే తారుమారు చేయవచ్చు. జీవితంలో సాధ్యమైనంత వరకు సకాలంలో పనులు వాయిదా వేయకుండా చేయడం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక స్టూడెంట్కి ఎప్పటి లెసన్స్ అప్పుడు చదవడం ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసు. కానీ ఇంకా టైం ఉంది కదా అని చదవడాన్ని వాయిదా వేస్తే చదవాల్సిన లెసన్స్ యాడ్ అవుతూ ఎక్కువైపోతాయి. అప్పుడు చదవడానికి సమయం తక్కువ ఉండవచ్చు. దానివల్ల స్ట్రెస్ పెరుగుతుంది. ఆ స్ట్రెస్ వల్ల హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఈ పరిస్థితి ఎప్పటి పని అప్పుడు చేసుకోకపోవడం వల్లే అన్నది తెలుస్తుంది. కానీ నెక్స్ట్ ఇయర్ ఇదే రిపీట్ అవుతుంది. ఎందుకంటే వాయిదా మనస్తత్వం ఉన్నవాళ్ళు అంత తేలికగా దాన్ని వదిలించుకోలేరు. ప్రయత్నపూర్వకంగా దానిని జయించాలి. ఇలాంటి లక్షణాలతో మన జీవితాన్ని మనమే సమస్యాత్మకంగా చేసుకోకూడదు. ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే ఎంత రిలీఫ్గా ఉంటుందో ఆ విధంగా చేసుకున్నప్పుడే తెలుస్తుంది. మనము మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీగా ఉండొచ్చు. సాధారణంగా ప్రతి వారి జీవితంలో ముఖ్యమైనవి అంటే శారీరక ఆరోగ్యం, తద్వారా మానసిక ఆరోగ్యం, చదువు, రిలేషన్షిప్స్, కెరియర్, సమాజంలో ఒక స్టేటస్ వగైరా. ఇవి సాధించడానికి సమయపాలన ముఖ్యం. ఏ పనినైనా సకాలంలో చేస్తే ఉండే సౌకర్యం, గౌరవం, విలువ కాలాతీతం అయ్యాక ఉండదు. 30 సంవత్సరాల్లో సాధించవలసిన లైఫ్ సెటిల్మెంట్ని 60 ఏళ్ల వయసులో సాధిస్తే సమాజం దృష్టిలో మనము సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండము కదా. మనము సమస్యలతో పోరాడి అలసిపోయి ఆ సక్సెస్ని ఆనందంగా స్వీకరించే మానసిక స్థితి లేకపోవచ్చు. ఎక్కువ కాలం ఏ స్థితిలో ఉన్నామో అదే సమాజం దృష్టిలో ఉండిపోతుంది. ఎవరి కోసమో ఎవరో ఏదో అనుకుంటారని కాదు, మన కోసం, మన జీవితంలో ఆనందం కోసం ఎవరికి వారే సాధ్యమైనంత వరకు పనులు వాయిదా వేయకుండా చేసుకుంటూ వెళ్ళాలి. కొన్ని దీర్ఘకాలిక పనులుంటాయి, వాటికి ఎటూ సమయం పడుతుంది. స్వల్పకాలిక పనులకు బద్దకిచ్చకుండా సకాలంలో చేస్తూ ఉంటే చిన్న చిన్న విజయాలన్నింటినో అందుకోవచ్చు. తర్వాత పెద్ద పెద్ద విజయాలు మన జీవితాల్లో చోటు చేసుకుంటాయి. కెరియర్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే మిగిలిన జీవితం అంతా భారంగా జీవించాల్సి వస్తుందన్న వాస్తవం మర్చిపోకుండా జాగ్రత్త పడాలి. ఎవరి కోసమో కాదు, మన కోసం మనం డెవలప్ అవ్వాలన్న వాస్తవం గుర్తుంచుకొని ప్రయత్నించి సాధించాలి.